మీరు నిజంగా జీవించడానికి ముందు మీరు కొన్నిసార్లు చనిపోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని సమస్య ఏమిటంటే తెలివైన వ్యక్తులు సందేహాలతో ఉంటారు. మూర్ఖులు మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీకు ప్రేమించే సామర్థ్యం ఉంటే మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నీ ఆశయం నీ సోమరితనం వల్ల వికలాంగమైంది. మోసాలు చేసే బాబాల కంటే తత్వవేత్తలే పిచ్చోళ్ళు ప్రపంచం దృష్టిలో. మీరు వ్యక్తులను ద్వేషిస్తారా? నేను వారిని ద్వేషించను. వారు లేనప్పుడు నేను మంచి అనుభూతిని చెందుతాను. మేధావి అంటే లోతైన విషయాన్ని కూడా సరళంగా చెప్పగల సామర్థ్యమున్నవాడు. సృష్టికర్త అనేవాడు కఠినంగానే ఉండాలి, లేకపోతే వాడు దేన్ని సృష్టించలేడు. అలాగే నువ్వు అనేవాడివి కఠినంగానే ఉండాలి, లేకపోతే దేన్ని పొందలేవు. ఎటువంటి నైతికత లేని వ్యక్తులు తమని తాము మరింత స్వేచ్ఛగా భావిస్తారు. కానీ చాలా వరకు వారు అనుభూతి చెందే లేదా ప్రేమించే సామర్థ్యాన్ని కలిగి ఉండరు. స్వేచ్ఛ ఆత్మ చాలా అరుదు, కానీ మీరు దానిని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ప్రాథమికంగా మీరు వారి దగ్గర లేదా వారితో ఉన్నప్పుడు మీరు మంచిగా చాలా బాగున్నట్లు భావిస్తారు. వయస్సు పెరిగే కొద్దీ గాయాలు అవుతూనే ఉంటాయి, కానీ రక్తం రాదు, కన్నీళ్లు రావు. ఎందుకంటే అవి తప్పనిసరి మానసిక గాయాలు కాబట్టి. నువ్వు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావంటే అనవసరపు విషయాలకు దూరంగా ఉంటున్నట్లే. ప్రేమ అనేది తీవ్రమైన అనారోగ్యం వంటిది. దాని నుండి మీరు పూర్తిగా కోలుకోలేరు. నీ స్నేహితులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే నీకు జైలు శిక్ష విధించుకో. కొంతమంది మీరు చేసే పనిని ఇష్టపడతారు, మరికొందరు మీరు చేసే పనిని ద్వేషిస్తారు, కానీ చాలామంది దానిని పట్టించుకోరు. ఈ ప్రపంచంలో ఒంటరితనం చాలా గొప్పది. మీరు దానిని గడియారపు ముళ్ళు నెమ్మదిగా కదులుతున్నప్పుడు చూడవచ్చు. మీరు అగ్నిలో ఎంత బాగా నడుస్తున్నారనేదే చాలా ముఖ్యం. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు భార్య ఉండదు. నేను ఒంటరి జీవితాన్ని వివాహం చేసుకుంటాను. చాలామంది తమకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడేదాన్ని కనుగొను, దానిచేత నువ్వు చంపబడు. ఏమీ చేయకపోవడం వల్లే ఎక్కువగా విచారం కలుగుతుంది. మనందరికీ పరిస్థితులు నిరంతరం చెడుగా మారుతుంటాయి, మరియు మనం నిరంతరం ఒత్తిడిలో పనిచేస్తే మనం ఎవరో ఏమిటో తెలుస్తుంది. మంచితనం కొన్నిసార్లు నరకం మధ్యలో కూడా కనిపిస్తుంది. మీరు అన్ని విధాలుగా ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించండి, లేదంటే అసలు ప్రారంభించవద్దు. మిమ్మల్ని మరొకరి నుండి రక్షించడానికి ఎల్లప్పుడూ ఒక స్త్రీ ఉంటుంది, మరియు ఆ స్త్రీ మిమ్మల్ని రక్షించినప్పుడు ఆమె నాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.